సైజులు భారీ సైజులు. ఎట్లా పెద్ద ఇవి ఎంత చెప్పినారు? 2 60 61 60 ఏక 2 61,000 అయితే చెప్తున్నాను. 61,000 పెద్ద సైజు పొటేళ్ళు. బక్రీద్ స్పెషల్ పొటేళ్ళు 61,000 అయితే చెత్త చెప్తున్నానండి. నమస్తే, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము కదిరి గొర్రెల మేకల సంతలో అయితే ఉన్నామండి. ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది. ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12-2 గంటల వరకు అయితే జరుగుతుంది. ఇంకొక వారంలో బక్రీద్ పండుగ ఉన్న సందర్భంగా ఈ వారం ఎక్కువ పెద్ద సైజు జీవాలు, అలాగే పెద్ద సైజు మేకలు, మేకపోతులు అన్నీ పెద్ద సైజులో అయితే వచ్చాయి. కొనేవాళ్ళు కానీ ఇతర జిల్లాల నుంచి ఎక్కువ మంది వచ్చారు. ఇది అడ్రస్ వచ్చేసి కదిరి శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత ఉంటుంది. మరొకటండి, మనము సీకేఎస్ అగ్రిటెక్ ఛానల్ తరఫు నుంచి డైరీ ఫామ్ మెటీరియల్ అయితే మనం సప్లై చేస్తున్నాం. అంటే ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు, అలాగే హర్యానా పాల, అలాంటివన్నీ మనము తక్కువ ధరలో సప్లై అయితే చేస్తున్నామండి కదిరి నుండి. మీకు ఎవరికైనా కావాలంటే మన ఫోన్ నెంబర్ అడ్రస్ అయితే టైటిల్ స్క్రీన్ మీద ఉంటుంది. అయితే మనము ఈ వారం బక్రీద్ పండుగ ఇంకొక వారంలో ఉన్న సందర్భంగా ఈ వారం ఈ పెద్ద సైజు జీవాలు ఎక్కువ వచ్చాయి. రేట్లు కానీ ఎక్కువ రేట్లు అయితే ఉన్నాయండి. అంటే గత 2-3 వారాలతో పోల్చుకుంటే ఈ వారం చాలా రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయని చెప్పచ్చు. ఎందుకంటే మాంసంతో పని లేకుండా రేట్లు అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి 2 లక్షలు 50 లక్షల రూపాయలు అయితే మేకపోతులు ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. మనము లోపలికి వెళ్ళి మరిన్ని వివరాలు అయితే తెలుసుకున్నాము. ఇవేట్లోనా 45,000 జత, 48,000 జత మేకపోతులు. జోడి 48,000 అయితే చెప్తున్నారండి. ఏం చెప్పినది? 48,000 జత 48,000. ఎట్లన్నా ఇవి ఏనా ఎంతనా? ఎట్లా చెప్పినారు? 2 35 ఒకటి 35,000 అయితే చెప్తున్నారండి. పెద్ద సైజు నెల్లూరు జుడిపి హోటల్లో ఒకటి 35,000. ఇది కానీ అంతేనా? ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? లైవ్ వెయిట్ 60 కేజీలు ఉంది ఒకటి. అన్నీ అంతేనా? కేజీ డిఫరెంట్ ఉన్నాయి. 1-2 కేజీలు. యావూరు నుంచి ఇది? మేకల చెరువు తిమ్మమ్మరి. మన ఇవే ఉన్నాయా ఇంకా ఉన్నాయా మీ దగ్గర? సేల్ అయిపోయినాయి. ఏం రేట్కి అమ్మినారు ఈడ? 60,000 30 చెప్పినాము. అవి ఇంకా పెద్దవి 30 చెప్పినాము. 30తో పోయినాయి. రైట్ నా థ్యాంక్స్ నా. ఏం రేట్ నా ఇవి కట్ట? 34,000 జత. 2 కలిసి 34,000 అయితే చెప్తున్నారు. జోడీ 34,000 అయితే చెప్తున్నారండి. 34,000 జోడీ. 18 కేజీల వరకు మాంసం పడేటివి అయితే కనిపిస్తున్నాయి. 18 కేజీలతో మీట్ పరంగా ఉన్నాయండి. జత ఎంత చెప్పినారన్నా? 20 45,000 జత. 45,000 జత చెప్తున్నారండి. 45,000 జోడీ. అంటే ఒకటి 22,500 చెప్తున్నారా? ఏం రేట్లు ఆ ప్రకారం రేట్లు ఉన్నాయి బా. 15,600 జత. 15,600 15,600 జోడీ. 15,600 అయితే చెప్తున్నారండి జత. పొటేళ్ళు
ఇవి ఒక 8-9 నెలల పొట్టేళ్ళు అయితే ఉంటాయి. ఇట్లా పిల్లలు అనలేము, ఇట్లా పెద్ద మీడియం సైజ్ పిల్లలు అన్నీ మేపుకోవడానికి అయితే మంచి కేజీలు ఇట్లా పడదు. యావరేజ్గా ఒక 10 కేజీలతో వస్తాయి. ఎట్లా చెప్పినారన్నా ఇవి? 17.5 చెప్తున్నారు. 17.5 అయితే చెప్తున్నారు అండి. అడుగుతున్నారా? ఎట్లా అడుగుతున్నారా? 16.5కి అడుగుతున్నారు. మీరు జత 17.5 చెప్పినారు. ఇంకా బేరం కుదరలేదా? ఏం రేట్ వరకు ఇస్తారు? 17,500 తక్కువలో ఇస్తారు అనుకో. ఎన్ని కేజీలతో రావచ్చు మాంసం పరంగా? చిన్నవి పెద్ద యావరేజ్గా ఒక 12 కేజీలతో పెట్టుకోవచ్చా? 14 కేజీలా? 14 కేజీలతో 13-14 కేజీలు మాంసం పరంగా యావరేజ్గా. రైట్. ఇవే 34,000తో చెప్తున్నారు జత. 30 అడిగినా ఇవ్వలేదు. ఏం రేట్కి ఇస్తారనా? 32,000కి అయితే ఇస్తారా? జత పొట్టేళ్ళు 34,000. నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు కాదు. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? 23-24 పడుతుంది. రైట్నా. యావున్నా కదిలేనా? నెంబర్ ఇదేనా మంది బండి ఇదేనా? నెంబరు ఇదేనా? ఫోన్ నెంబర్ ఇదేనా? ఎవరైనా కావాలంటే ఫోన్ చేయొచ్చా? 19,000 జోడి. ఎన్ని కేజీలతో పడొచ్చునా మాంసం పరంగా? 15-16 వస్తాయి. 19,000 జత చెప్తున్నారు. రైట్. థ్యాంక్స్. అడిగినారన్నా ఎవరన్నా? 18,000 కడు. రైట్. ఎట్లనా? 14,500 జత పొట్టేళ్ళు 14,500. ఏనా అడుగుతున్నారా మీరు? అడుగుతారా? చూస్తున్నారా? 14,500 చెప్తున్నాడు. చెప్పినంత ఎవరు ఆడయ్యారు? ఒక కట్ట అయితే ఉన్నాయండి. ఏం రేట్ అడుగుదాం? ఏం రేట్ పెద్ద? 16,000. 16,000 జోడి జత పొట్టేళ్ళు 16,000. ఏం రేట్ ఇచ్చినారు జత? జత ఏం రేట్? 25,000. 25,000 జత పొట్టేళ్ళు అయితే చెప్తున్నారండి. 25,000 జోడి. ఎట్లా అడుగుతున్నారు పెద్ద? 23తో అడుగుతున్నారా? ఇచ్చినారా? గిట్టలేదు. ఏం రేట్కి అయితే గిట్టుతుంది మీకు? ఏం రేట్ వరకు? 24కి ఇస్తారా? 25 చెప్పకమ్మా. 26 నుండి 25కి నిలబడినా. 25కి నిలబడినారా? 24 వరకు వస్తే ఇవాళ ఇస్తారు. జత కూలి వెళ్తాయి అనుక. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? 18 కాడ నుంచి మాంసం పరంగా ఉన్నాయి. రైట్ పెద్ద. థ్యాంక్స్ పెద్ద. 37,000 మొత్తము కట్ట ఎంత చెప్పిన? కట్ట 37,000 జత. నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు 37,000 అయితే చెప్తున్నారు. మొత్తం జత పొట్టేళ్ళు 37,000 అయితే చెప్తున్నారు. 33కి అడిగితే ఇలా 33కి అడిగినారా? 2.5 వాళ్ళు 3 మీ లాస్ట్ రేట్? మేము లాస్ట్ వ్యాపారస్తులు మీరు. మేము ఛానల్ 35,000 లాస్ట్. కందుకూరు. ఒకవేళ మీరు కందుకూరుకి వస్తే దొరుకుతాయా? ఉన్నాయా? ఇంకా థ్యాంక్స్. కట్ట అయితే ఉన్నాయండి. సరేలే, వీడియోలో కనిపించకుండా రేట్ అన్నా చెప్పండి. అట్లా 19,000 చెప్తున్నారండి. ఒకటి 19,000 అయితే చెప్తున్నారు. అడుగుతున్నారా? ఎట్లా అడుగుతున్నారు?
18,000తో అడుగుతా ఉన్నారు. 18,000తో అడుగుతున్నారు. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? వస్తుంది 25 కేజీ. 25 కేజీలు వస్తాయి. అన్ని నెల్లూరు జుడిపినాయి. నెల్లూరు చూడుతుంది. ఎన్ని రైట్ నా థ్యాంక్స్. యారెడ్డి ఆరెడ్డి ఆడ చెప్పండిలే. ఇది ఒక కట్ట పెద్ద సైజు నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అయితే ఉన్నాయి. ఎట్లనా ఎంత? 34 చెప్పినా. 34 చెప్పినావా? జతేనా? జత 34 చెప్పినావా? రీజనబుల్గానే చెప్పినావా? ఎట్లా అడుగుతున్నారా? 29.5కు 30కి లాగా అడుగుతున్నారు. 29.30 లోపల అడుగుతున్నారా? ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? 20 కేజీల పైన వస్తాయి. రైట్ నా థ్యాంక్స్. 22 కాడికి. అది అది 16, అది 20, ఇది 21, ఇది 20. ఓకే 16,000 నుంచి ఒక్కొక్కటి 20,000 వరకు అయితే ఉన్నాయి. రైట్ నా థ్యాంక్స్. బక్రీద్ పెద్ద గుంపు అయితే ఉన్నదండి. బక్రీద్ స్పెషల్గా 40 पे बकरीद 50 के ऊपर है तो वो भी मिला के बोल दो. एक 40 అంటే ఒకటి 45,000. 45,000 ఈచ్ వన్. కాదు నాగపోతులో ఖాళీ పొట్టేళ్ళు మాత్రం పొట్టేళ్ళే మీవే. ఒకటి 45,000. ఒకటి పొట్టేళ్ళు ఏనా ఉన్నాయి ఎత్తినాము ఇచ్చినలే. ఏం రేట్కి అమ్మినారా? అడుగుతున్నారా ఇంకా? రైట్ నా థ్యాంక్స్. కట్ట అయితే పెద్ద సైజు పొట్టేళ్ళు ఉన్నాయండి. బక్రీద్ స్పెషల్గా పెంచిన పొట్టేళ్ళు కదిరి సంతలో. ఏం రేట్ ఉన్నాయి? 27,000తో తల 27,000 అయితే చెప్తున్నారండి. ఈచ్ బాగా కొమ్ములు తిరిగిన పొట్టేళ్ళు పెద్ద సైజు బక్రీద్ కోసమే అన్నీ పెంచినది. బక్రీద్ కోసం పెంచిన పొట్టేళ్ళు ఒక్కొక్కటి 27,000 అయితే చెప్తున్నారు. పెద్ద సైజు పొట్టేళ్ళు. రైట్ నా ఒక నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అయితే ఉన్నాయండి. ఎట్లా ఇవే నారాజు బామ్మ అంటే ఇవ్వపోతారు. చెప్పునా చూస్తా అంటారు. రేట్ చెప్పండి. ఇవి ఎట్లా కొన్నారా? ఎట్లా ఇవి ఏంది సార్? ఏం రేట్ ఏమి పెద్దగా రావడం లేదు. ఏం రేట్ చెప్పినారు? జత 42 చెప్తానమ్మా. ఆయన అసలు అడిగే లెక్క ఉంటే 42 చెప్పినారు. 42 చెప్పినా. గూడూరు నుంచి తెచ్చిన సంవత్సరం మేపినారా? అంటే బక్రీద్ కోసమే స్పెషల్ గా మేపినారా? అలీఖాన్ తెలుసు. ఆయన కూడా కలిసిన బాగున్నాయి. మార్కెట్ ఎక్కువ వచ్చేసి జీవాలు ఎక్కువ వచ్చినాయి. కలసాలని చెప్పి వచ్చిందమ్మా. ఆ రోజే రాలే నువ్వు. ఈ సార్ మేము కలుద్దామని వచ్చిందమ్మా. ఫస్ట్ టైం వేసిండే సార్. ఫస్ట్ టైం బీకొత్తకోట నారాయణపురమా? నారాయణపల్లి బీకొత్తకోట దగ్గర పీటీ మండలం ఉంటాయి సార్. అదే షెడ్ వేసినారా? పెద్దగా లేదు అయిపోతాయిలే. ఇంకా ఒక వారం ఉంది. ఇంకా 10 రోజులు ఉంది. 10 రోజులు ఇంకా 2 వారాలు జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది సార్? ఒక వారమే పండగ అయిపోయింది. పండగ వారం జరుగుతుంది. మీరు సోమవారం అయిపోతుంది. ఈ వారంలో అమ్ముకుంటాను అంతే. ఇవి ఒక కట్ట అయితే ఉన్నాయండి. నెల్లూరు జుడిపి ఈ వారం కదిరి సంతలో నెల్లూరు జుడిపి పొట్టేళ్ళే ఎక్కువ వచ్చినాయి. లోకల్ బ్రీడ్ కొంచెం తక్కువ వచ్చినాయి. నెల్లూరు జుడిపి పెద్ద సైజులో వచ్చినాయి. ఇవేం రేట్ పెద్దవి?
ఈ జత ఎట్లా చెప్తున్నారు? 36 ఇప్పుడు పెద్ద 36 చెప్తున్నారా? 36,000 జత అయితే బేరం చెప్తున్నారు. జత పొట్టేలు 36,000. ఏరుకుండి 33 అడిగిరి ఇలా వాళ్ళు ఏరుకుండి అడిగిరి 33తో. అంటే పట్టుడి పిల్లలు 33తో అడిగినారు. ఇలా ఇవాళ మొత్తం కట్ట మీద అంటే ఏమన్నా చూసేవాళ్ళు 33తో ఇచ్చేసిందిరా. ఎన్ని ఉన్నాయి కట్ట? ఇవి 40 జీవాలు ఉన్నాయి. యా ఊరు నుంచి పెద్ద ఇవి? పీటీఎమ్మా? రైట్. అన్నమయ్య జిల్లా పీటీఎం అంతా ఒకటే బ్యాచ్ మీద పీటీఎం. రైట్ పెద్ద రైట్. ఉన్నాయండి నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు. ఎట్లనా? 40,000 అంటే 2 పొట్టేలు కలిసి జత. జత 40,000 అయితే చెప్తాను. 32.5తో అడిగినారా? అవునా? సీకే ఫోన్లో కొట్టచ్చు. జత ఇట్లా ఎన్ని కేజీలు పడవచ్చా? 25 పెద్ద రకాలు 30 కిలోలు, పెద్దవైతే 30 కనబడేది. మాక్సిమం 25-26. సీకేఎస్ అగ్రిటెక్ తంబోలపల్లి నుంచి అక్కడంతా నెల్లూరు జుడిపి. ఇవి ఒక కట్ట అయితే ఉన్నాయండి. అదే ఎట్లా ఇవి? 33,000 చెప్పినావా? 2 జత 33,000. అన్ని కట్ట మిక్సింగ్. 33,000 జత పొట్టేళ్ళు అయితే చెప్పినారండి. 33,000 జోడి. కదిరి సంతలో లోకల్ బ్రీడు ప్లస్ నెల్లూరు జుపి అన్ని మిక్సింగ్ ఉన్నాయి. 33,000 జత పొట్టేళ్ళు అయితే చెప్తున్నాయి. ఎన్ని కేజీలు పడవచ్చు యావరేజ్గా? 18 కేజీలతో వస్తాయా? సన్నవి ఇన్నవి అన్నీ వేసుకుంటే 18 కేజీలతో వస్తాయి. రైట్. ఒక కట్ట అయితే ఉందండి. ఇదే కదా ఎర్ర పొట్టేలు కడప సైడ్ పులిందల ఎర్ర పొట్టేళ్ళు అంటారు. ఈ ఎర్ర పొట్టేలు అండి, పులిందల ఎర్ర పొట్టేళ్ళు. ఏం రేట్ అడుగుతాను? పెద్ద నా ఎట్లా చెప్పినా? ఏం రేట్ చెప్తున్నా జత? అయినా జత 26,000 చెప్తాను. 26,000 ఇంకా వాళ్ళు పట్టుకున్నారు. ఆ రేటేనా? అది వేరే రేటా? జత ఇవి 26,000 అయితే చెప్తున్నాను. 26,000 జోడి. కదిరి సంతలో పులిందల ఎర్ర పొట్టేళ్ళు వచ్చేసి జత 26,000 అయితే చెప్తున్నారు. కానీ ఇప్పుడు బక్రీద్ పండగ సంత అయితే జరుగుతున్నది. కదిరి సంతలో లోకల్ బ్రీడ్ పొట్టేళ్ళు, అనంతపురం లోకల్ బ్రీడ్ పొట్టేళ్ళు జత 32,000 అయితే చెప్తున్నారు. 32,000 అన్న. 32,000 జత. ఎన్ని కేజీలు పడచ్చు మాంసం పరంగా? 28కి అడుగుతున్నారా? 28,000కి అయితే అడుగుతున్నారంట. ఎన్ని కేజీలు పడచ్చునా మాంసం పరంగా? 23-22 కేజీలు. 23-22 కేజీలు వస్తాయి. రైట్ నా థ్యాంక్స్. యా ఊరు బాబు మీదే? రైట్ ఎర్రగుంటపల్లి. ఇవి ఒక గుంపు అయితే ఉన్నాయండి కదిరి సంతలో. ఏం రేట్ చెప్తున్నా జత? 25,500. యా ఊరు ఇవి? బాగేపల్లి కర్ణాటక. అంటే సింధనూరు పొట్టేళ్ళే. సింధనూరు పొట్టేళ్ళే. జత 25,000 అంటే 6.5. నా ఎంత చెప్పినా మీరు? 25,500 లేదు. జత 25,000 అయితే చెప్పినారండి. సింధనూరు పొట్టేళ్ళు 25,000 జోడి. కదిరి సంతలో బక్రీద్ స్పెషల్ సంత 25,000 జత అయితే చెప్తున్నారు. ఏం రేట్ చెప్పినారు పెద్దయ్య? అన్నీ 40 జత అంటే 40,000. రెండు పొట్టేళ్ళు కలిసి 40,000 అయితే చెప్తున్నారండి. యా ఊరు నుంచి పెద్ద ఇవి? బి కొత్తకోట నుంచి, పీటీఎం నుంచి 40,000 జత చెప్తున్నారు.
మార్కెట్ యార్డ్ అడుగుతారు. రైట్ పెద్ద రైట్. 17, 16 కడుగుతాను. రైట్. ఏం రేట్ చెప్తివే? జత 22,000. ఇంకోటి 22,000. 22,000 జత 44,000. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసపరంగా ఒకటి? ఏది 27, 25 వస్తాయిలే యావరేజ్గా. అన్ని కట్ట మీద 25 కేజీలు మాంసం పరంగా ఉన్నాయి. ఒప్పితే 31 చెప్పినాము. 31 చెప్పినారు. ఒకటి 31. అన్ని నా ఒకనివే. అన్ని మీ ఒకనివే. ఒకటి 31,000. ఎట్లా అడుగుతున్నారు పెద్ద? నా 25, 26 అడుగుతున్నారు. 25, 26 అడుగుతున్నారా? మీరు ఏం రేట్ వరకు ఇచ్చినారా? ఇంకా ఇచ్చినా సార్ మేము బోనీ లేదు. ఇంకా బోనీ లేదా? సరే సరే బోనీ చేయాలా? చేసాం సార్. ఇంకో వారం ఉంది కాబట్టి ఏం రేట్ ఉన్నవి? ఏం రేట్ చెప్తిరే? జత జత 28. ఒకటి 14. జత 28,000. గొడ్డు గొర్రెలు, పెద్ద సైజు గొర్రెలు జత 28,000. ఇవి వచ్చేసి మాంసం కోసం ఎక్కువ తీసుకెళ్తుంటారు అండి పెద్ద గొర్రెలు. 11,000 ఒకటి. 11,000 గుడ్డు గొర్రెలా? అన్ని మాంసం కోసం తీసుకెళ్లే గొర్రెలు, పెద్ద సైజు గొర్రెలు 11,000 అయితే. లైవ్ రాదా? ఎందుకు రాదు? ఫోన్ కొట్టిస్తా. ఫోన్ ఎన్నిదే? కాదు, మీరు వీడియో లాస్ట్ వరకు చూడాలా. యాదవ్ దగ్గర వస్తారా? 5,000. అదే 15,000 అయితే చెప్తున్నారు. 18 చెప్తే భయపడరా? సూటు కొట్లా అన్నీ? సూటు కొట్లా ఒట్టి గొర్రెలే? 15,000. 15,000. రైట్. ఏం రేట్ పెద్ద ఇవి? ఎట్లా చెప్తున్నారు పెద్ద? 34,000 అయితే చెప్తున్నారండి. కదిరి సంతలో బక్రీద్ పండుగ సందర్భంగా లోకల్ బ్రీడ్ పొట్టేళ్ళు 34,000 అయితే చెప్తున్నారు. 34,000 జత. 28,000కి అడుగుతున్నారు. మీరేం రేట్ ఇద్దామని ఉన్నారు కొద్దిగా? మేము 30,000 అయితే ఇస్తామని. 30,000 అయితే ఇద్దామని ఉన్నారు. ఎన్ని కేజీలతో రావచ్చు మాంసం పరంగా? 20, 22, 23, యావరేజ్గా 25 పెట్టుకోవచ్చా? 25. పెద్ద సైజు కానీ ఉన్నాయి కాబట్టి. రైట్ పెద్ద థ్యాంక్స్. ఒక గుంపు అయితే ఉన్నాయండి. ఏం రేట్ అడుగుతాము? ఏనా ఎట్లా అవుతున్నాయినా ఇది? ఎట్లా చెప్తున్నా? ఎట్లా మాకేంది చూపించరు మళ్ళీ ఆడ ఏమట్లా? టీవీలో ఏం చూపారో చూపిస్తాం. వీడియోలో వచ్చినావులే. చెప్పు ఏం రేట్ చెప్పినావా? అన్న 27,000 చెప్తాను. 27,000 చెప్తున్నారా? జత 27,000 చెప్తారు. అన్నోళ్ళు అడుగుతున్నట్లున్నారు. ఏం రేట్ అడుగుతున్నారు? వాళ్ళు 22 అడుగుతున్నారు. 22తో అడుగుతున్నారా? మొత్తం కట్ట ఎన్ని ఉన్నాయి? 62 జీవాలు ఉన్నాయి. అయిపోయిందా? ఇంకా వ్యాపారం అవుతుంది. వ్యాపారం అవుతుంది. ఏం రేటు ఉంది? మీరు ఏం రేటు? మేము 26,000. 26,000. వాళ్ళు 22,000 కడుతున్నారు. ఎన్ని కేజీలతో రావచ్చు యావరేజ్గా మాంసం పరంగా? 14 కేజీలు ఉన్నాయేమో. 14 కేజీలతో ఉన్నాయి. 14, 15. రైట్. లేదు 14తో వస్తాయి యావరేజ్గా. కొంచెం సైజులుగా ఉన్నాయి. బి కొత్తకోట. రైట్. నా ఏం పేరు ఉండే మీ? కొత్తకోట ఛాలెంజ్. మీ పేరు? రైట్ నా ఛాలెంజ్ అన్న. పేరు ఛాలెంజ్ గానే ఉన్నది. రైట్ నా థ్యాంక్స్. లోకల్ బ్రీడ్ పొట్టేళ్ళు సరేనా? ఇవొక 19,600. ఎవరు అన్ననా? 19,500. 600లో ఎవరు అన్నోళ్ళేనా? ఎంత? 19,600. 19,600 అయితే చెప్తున్నారండి అన్న. జత పొట్టేళ్ళు 120 జీవాలు ఉన్నాయి.
19,600 అయితే జత పొట్టేళ్ళు చెప్తున్నారు. 120 జీవాలు ఉన్నాయంట. లోకల్ బ్రీడ్ పొట్టేళ్ళు. బేరం అవుతుందా ఏమన్నా? ఇంకా కాలేదా? రైట్. ఎర్ర పొట్టేళ్ళు అయితే ఉన్నాయండి. ఏం రేట్ అడుగుదాం నా? ఎట్లానా ఎట్లా చెప్తున్నా? 35,000 జత వచ్చేసి జత పొట్టేళ్ళు, ఎర్ర పొట్టేళ్ళు 35,000 జత చెప్తున్నారు. ఇట్లా అడుగుతున్నారా? ఇంకా 32,000తో అడుగుతున్నారు. 35 చెప్పినారా? 36 చెప్పినారా? 35 లాస్ట్ ఉన్నారు. ఎన్ని కేజీలు పడవచ్చు యావరేజ్గా మాంసం పరంగా? 25 కేజీలతో యావరేజ్గా మాంసం పరంగా వస్తాయి. రైట్నా. థ్యాంక్స్. జోడా 2500, 25,000 జత చెప్తున్నారు అండి. ఇంకా బేరాలు అయితే జరగలేదు. 25,000 జత పొట్టేళ్ళు అయితే చెప్తున్నారు. రైట్. ఒక 16 కేజీలతో వస్తాయనా మాంసం పరంగా? 16 కేజీలు. రైట్. కదిరి సంతలో చూడొచ్చండి ఎలాంటి జీవాలు వచ్చాయి ఈ వారము. అన్నీ పెద్ద సైజు నెల్లూరు జుడిపి బక్రీద్ స్పెషల్గా పెంచిన పొట్టేళ్ళు అయితే భారీగా అయితే వచ్చాయి ఈ వారం. ఇవి ఒక గుంపు అయితే ఉన్నాయి. నా ఏం రేట్ నా ఇవి? ఏం రేట్ చెప్పినారా? ఏం రేట్ చెప్పినారా? ఏం రేట్ చెప్తారు జత? ఎంతో చెప్తుగా? 30,000 జత. 2 పొట్టేళ్ళు కలిసి 30,000, 30,000 జోడీ అయితే చెప్తున్నారండి. జత నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు 30,000. యావరేజ్గా ఒక 18 కేజీలు మాంసం పడేటివి అయితే కనిపిస్తున్నాయి. రైట్. కట్ అయితే ఉన్నాయండి గొర్రెలు. ఎట్లా నా గొర్రెలు ఇవే? ఎట్లా? పిల్లా గొర్రె 15,000. పిల్లా గొర్రె 15,000 అయితే చెప్తున్నారండి. ఈ బక్రీద్ సంత కదా, గొర్రెలు తక్కువ వచ్చినాయేమో అనుకుంటుంది. ఉన్నాయి, ఒక 10 కట్టల వరకు ఉన్నాయి. అన్నిటికీ పిల్లలు ఉన్నాయా? అన్నిటికీ పిల్లలు ఉన్నాయి. ఎన్ని ఈతలు ఉన్నాయి పిల్లలు? గొర్రెలు అదే ఎన్ని ఈతలు? 4 ఈతలు. మీరు వ్యాపారస్తులే అంటే నేత గొర్రెలేనా లేకుంటే ముసలి ఉన్నాయా అని అట్లా? రైట్. ఉన్నాయండి మొత్తం గొర్రెలు ఉన్నాయి. పెద్ద సైజు గొర్రెలు, పిల్లలు అన్నీ ఉన్నాయి. ఏం రేట్ అడుగు? మా మామవే ఇవన్నీ. అమ్మా నమస్తే మామ. ఏం రేట్ మామ ఇవి? 30,000. ఇవి ఇవిరా ఇదే నిలబడు చెప్పు. ఇవి ఎట్లా చెప్తున్నావు గొర్రెలు? వచ్చేసి 28, ఏంది జత 28, 29 చెప్తున్నావా? అంటే పిల్ల గొర్రె లేకుంటే 2 పెద్ద గొర్రెల? ఒట్టి గొర్రెలే. జత 28,000, 29,000 అని. నేత గొర్రెలేనా మామ ఇవి? నేత గొర్రెలే. నెల్లూరు జుడిపి కదా? నెల్లూరు జుడిపి గొర్రెలు ఉన్నిలే. నెల్లూరు జుడిపి గొర్రెలు 28, 29,000. రైట్ మామ. వారం కదిరి సంతలో బక్రీద్ పండగ కోసము పెద్ద సైజు మేకపోతులు, మేకలు, పొట్టేళ్ళు కానీ వచ్చాయి. అలాగే గొర్రెలు, పిల్లా గొర్రెలు కానీ కట్టలు కానీ ఎక్కువ వచ్చాయండి. ఏం రేట్ ఆడు? పిల్లా గొర్రె 14,000 అయితే చెప్తున్నారు. ఒక పిల్ల ఒక గొర్రె 14,000. 14,000. 12,500 ఇట్లా అడుగుతాం మేము. 14,000 మీరు చెప్తున్నారు. ఎన్ని ఈతలు నిన్న వచ్చిన? 3 ఈతలు ఉన్నాయి, 4 ఈతలు ఉన్నాయి. 2, 3, 4 ఈతల వరకు ఉన్నాయి. అంటే నేత గొర్రెలు ఉన్నాయి.
ఇప్పుడు బక్రీద్ పండగ సంత కదా, గొర్రెలు తక్కువ కొంటున్నారు, గొర్రెలు ఎట్టుకుంటారు. అంటే వర్షాలు పడినాయని రైతులు కానీ వచ్చినారు, గొర్రెలు కొనే వాళ్ళు కానీ ఉన్నారు వచ్చినారు. ఇంకా బేరాలు తెగలే అట్లా. రైట్ నా థ్యాంక్స్ నా.